ఫోటో కాదు వీడియో. మీ అందరికీ వందనాలు. 20వ తారీఖు నవ్వబాకండి, నవ్వటానికి కాదు నేను నిల్చుంది. ఏదో చెప్పాలని మైక్లో చెప్తాను కాదు, నా బలహీనతను బట్టి నేను ఏదో సాక్షి సరే పిల్లలకు తెలియదు నమ్ముతారు కానీ నవ్వబాకండి. మీ అందరికీ వందనాలు. 20వ తారీఖు నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది, కొంచెం ఆఫీస్ పని మీద మా అబ్బాయి ఆఫీస్. హైదరాబాద్ 20వ తారీఖుకి 25నే బయలుదేరి నేను 26వ తారీఖు వెళ్తే వాళ్ళింటి జ్వరం ఉంది కావాలి, నాకు తెలియదు. మా అమ్మాయికి జ్వరము, ఆ ఇంటికి వెళ్ళొస్తుంది, దానికి జ్వరం అంటే నాకు తెలియదు. నేనేం చేసి పోయాను, నాకు తప్ప వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఉండాలి 2 రోజులు నా పని చూసుకొని ఇంటికి వచ్చేసింది. 26, 27, 28కి మన ఇంటికి వచ్చేసింది. వచ్చిన కాడ నుంచి నేను పైకి వేస్తే నాకు నా వల్ల కావట్లా. ఇలా కాకపోతే పెట్టుకుంటున్నా ఎందుకంటే నా వల్ల కావట్లా. ఇలా కూడా హైదరాబాద్ అంటే పడిపోతున్నాను, వచ్చేస్తుంది, అన్నం వండుకోలేకపోతున్నాను. బాగా విజయవాడ అప్పుడు వర్షాలు బయటికి పోయేదానికి లేదు. అలా వారం రోజులు నేను అన్నం వండుకుంటే అంత ఉడకబెట్టినట్టు. పక్కన మా పైన అమ్మాయి అన్నం వండుకి ఫోన్ చేసుకొని తీసుకొచ్చి పెట్టిపోయాడు అనమాట. తీసుకొని తినేదాన్ని. అలాగా ఉండేసరికి ఇంకా మళ్ళీ 3వ తారీఖు కావాలని మళ్ళీ ఫోన్ చేశాను, మెసేజ్ పెట్టాడు. ఏం చేస్తా అందులోనే అనుకుంటా. ఇక్కడ 2వ తారీఖు నైట్కి 8ంటికి బస్సు రిజర్వేషన్ చేయించుకున్నాను. 8ంటికి బస్సు అయితే 6 గంటకే ఇంకా అన్నం తినేసి కొంచెం తినేసాను. 7:30 కల్లా బస్ స్టాండ్ ఎదురు కూర్చున్నాను. ఇంకా బస్సు వెళ్ళి ఇంకా అక్కడ ఏంటమ్మా అది అక్కడికి నాకే తెలియదు. కేసీఎఫ్ కాలనీ హౌసింగ్ బోర్డు మధ్యలో ఐడియా ఉంటుంది, అక్కడ దిగి 5:30కి వెళ్ళిపోవాలని తెలియక అసలు కావాల్సిన ఇంకా ఏం తెలియక ఏదో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ పట్టుకొని ఇంకా ఫోన్ చేశాను. హౌసింగ్ బోర్డు నుంచి ఏదో కాలనీ నుంచి వచ్చాడు, ఎల్లంపాడు నుంచి వచ్చేసాడు. అంటే అక్కడే కొంచెం ఉండి అక్కడే బాత్రూమ్లో వెళ్ళి అక్కడే చీర మార్చుకొని వాళ్ళు ఎవరితో బెత్తలాడుతుంది ఏదో తెలియదు. చీర మార్చుకొని మళ్ళీ నాంతరం కూడా పోయి నాంతరం కూడా పోయి 600 అడిగాడు అన్న. మళ్ళీ నాంతరం కూడా పోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నా టైం 8ంటికి నా టైం. ఎక్కడుండాలి నేనైతే ఇక్కడ ఉండాలా, నాతో వచ్చిన అమ్మాయి వేరే వాళ్ళు ఉండాలి. ఆ అమ్మాయి దగ్గర నా డబ్బులు కానీ నా డబ్బులు కానీ బ్యాగ్ కానీ అసలు నా కాడ ఏమీ ఉండకూడదు. ఎలా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, నేనేం చేయాలా? ఆ అబ్బాయి ఎవరు తెలిసినాడు అనుకోడు, పోయాడు అనుకోండి, నేనేం చేయాలి? అప్పుడు నేనేం ప్లాన్ చేస్తున్నాను, ప్రభు ఆ డబ్బులైనా అబ్బాయికి ఇచ్చి సెల్ఫోన్ ఇచ్చి నేనేం చేయాలంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. అప్పుడు నేను కొంచెం డబ్బు ఫోన్ నెంబర్లన్నీ ఇలా పేపర్లు రాసుకున్నాను. నా ఫోన్ నెంబర్లన్నీ రాసుకుని కొంచెం డబ్బులు తీసుకొని ఎక్కడ పెట్టేసి ఇక్కడ సంచికాయ పెద్దోడు పెట్టుకున్నాడు. అలా పెట్టుకుని ఒక సంచికాయ తీసుకుంటాడు బాగా పోయి సిద్ధార్థన్నాడు లోపల ఇలా ఇలా ఆడ పెట్టుకున్నాను డబ్బులండి, పట్టేసుకున్నారు. ఎందుకు పక్కన మేడం ఎవరని చెప్పి లేదు అవకాశం అదే
శిల్ప తీయమనే వీళ్ళిద్దరు తీర్చాను దాన్ని పడుతుంది ఇంటూ మంచిది పాస్పోర్ట్ కొరకు వెళ్ళిందంట అంటే అంటే అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చేసింది. ఇక అందుకని ఇవన్నీ అనారోగ్యతలో దేవుడు ఆరోగ్యము అలాగే అది ఓకే చేశాడు దేవుడు. అందుకని అరిసెలను పాల్గొంటాడు అది తెచ్చారు. తర్వాత మీరు పుట్టినరోజు ఎవరు చంద్ర